తెలంగాణ గోల్డ్ మ్యాన్ అసలు రంగు బయటపడింది. కిలోల కొద్దీ నగలు, తీరా చూస్తే అంతా రోల్డ్ గోల్డ్. ఐటీ అధికారుల విచారణలు విస్తుపోయే నిజాలు, పాపులారిటీ కోసమే బంగారు బాబు అవతారం, విజయ్ కుమార్ అంగీకారం. ఊరిని గిట్లా అయిపోయింది విజయ్ కుమార్ది. ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు. ఈయన ఫస్ట్ ఏంటంటే జర్నలిస్ట్ అబ్బాయినే, ఫస్ట్ జర్నలిస్టు, చందానగర్లో సెటిల్డ్ జర్నలిస్టు. ఇప్పటికీ అక్రిడేషన్ కార్డు ఉంటుంది ఆయనకు, ఆంధ్రప్రభ సంథింగ్ అక్రిడేషన్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటుంది. కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు పెట్టుకున్నాడు. కార్పొరేటర్గా పోటీ చేద్దాం అనుకున్నారు, అవకాశం రాలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేద్దామని రెడీ అయిపోయాడు. ఇక మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అన్న కాన్సెప్ట్ కొద్ది. అంతకుముందు బంగారం లేదు ఆయనకు. మరి సడన్గా బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ కిలోలు బంగారం వేసుకొని చేసిండు. కథ ఏందో ఒకసారి చూద్దాం. మంచోడైనా దృష్టిలో మరి ఏమైందో తెలియదు. ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, మెడలో భారీ గొలుసులు, చేతులకు అరకిలో బరువుండే కడేలు. సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్గా హల్చల్ చేసిన కొండా విజయ్ కుమార్ అసలు భాగవతం బయటపడింది. ఆయన ధరించినవన్నీ నిజమైన బంగారు నగలు కావని, అవి కేవలం రాగితో చేసి పైన రోడియం పూత పూసిన నకిలీ ఆభరణాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తేల్చారు. దీంతో ఇన్నాళ్ళు గోల్డ్ మ్యాన్గా చలామణి అయిన ఆయన కాస్త రోల్డ్ గోల్డ్ మ్యాన్గా మిగిలిపోయారు. ఇజ్జత్ బాయ్, ఏం లాభం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దొరికిపోయిన బంగారు బాబు. తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయ్ కుమార్ ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లిన సమయంలో ఐటీ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. సుమారు 1.4 కిలోల బరువున్న 32 రకాల ఆభరణాలను సీజ్ చేసి 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆ నగలను పరీక్షించిన అధికారులకు దిమ్మ తిరిగే నిజం తెలిసింది. తన నగలు ₹1 కోటి విలువ చేస్తాయని విజయ్ కుమార్ నమ్మబలికినప్పటికీ మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ కేవలం 3 లక్షలు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. సుశీల్లా ఇప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఎట్లా ఇస్తారంటే ఇంత పెట్టుకుంటే మొత్తం ₹1 కోటి బంగారం వేసుకొని పోతున్నారు అనుకుంటాం. అవి మొత్తం రోల్డ్ గోల్డ్ అంట, తిప్పి కొడితే 3 లక్షలే అంట. కొండా విజయన్న ఎంత పని చేస్తే మోసం చేయొచ్చు అన్న మనం. అంటే కొండా విజయాన్ని ఒకడే కాదు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మోసం చేస్తూ ఉంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటాం మనం. ఆ మోసం ఒక్కసారి బయటికి వస్తే నీ పతనం ఆకాశం నుంచి మళ్ళీ కింద నేలకు దాకుతావు. నీతిగా నిజాయితీగా ప్రజల కోసం కొట్లాడు, సమాజం కోసం కొట్లాడు, 100% నువ్వు పైకి వస్తావు. ఆర్థిక పరిస్థితి అంతంతే, లగ్జరీ కార్లు ఎలా వచ్చాయి? విజయ్ కుమార్ లైఫ్ స్టైల్ చూద్దాం. నాకు కూడా స్వయంగా తెలిసిన క్యాండిడేటే. విజయ్ కుమార్ లైఫ్ స్టైల్ చూస్తే కోటీశ్వరులా అనిపించిన ఆయన ఆర్థిక మూలాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2022-23లో ఆయన చూపిన ఆదాయం కేవలం 4.9 లక్షలు మాత్రమే. గత 6 ఏళ్లుగా ఐటీ రిటర్న్లు కూడా దాఖలు చేయలేదు. నెలకు 20,000 అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. సొంత ఇల్లు ఉన్నది ప్రజెంట్. ఆయన పేరు మీద కానీ భార్య పేరు మీద కానీ ఎలాంటి స్థిరాస్తులు లేవని ఐటీ దర్యాప్తులో వెల్లడైంది. భూ వివాదాల్లో వచ్చే కమిషన్లతోనే మహీంద్రా థార్, ఎండీవర్ వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పాపులారిటీ కోసమే ఈ వేషం. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి, రాజకీయాల్లోకి రావడానికి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ కావాలంటే ఉద్దేశంతోనే ఈ బంగారు బాబు అవతారం ఎత్తినట్లు విజయ్ కుమార్ అధికారుల ఎదుట అంగీకరించారు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు పోషించిన ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఈ నకిలీ నగలతో మాయాజాలం చేశారని అధికారులు తెలిపారు. అదేవిధంగా అత్తాపూర్ ప్రాంతానికి చెందిన పల్లపు సురేష్ కుమార్ ఆలియాస్ సూర్యాభాయ్ వ్యవహారం పైన కూడా ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఆ కేసులో భాగంగా సాగుతున్న దర్యాప్తులో మరిన్ని ఆర్థిక లావాదేవీల కోణాలను అధికారులు ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. గోల్డ్ మ్యాన్ కాస్త రోల్డ్ గోల్డ్ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళు పైల్వాన్, చిన్నగౌడ్ పైల్వాను, ఇక్కడ మన లాలాపేట గోల్డ్ మ్యాన్,
వీళ్ళందరూ నిజంగానే గోల్డ్ వేసుకుంటున్నారా లేదంటే షోకు టాప్ కోసమే వేసుకుంటున్నారా అనేది ఇప్పుడు బయటపడుతుంది అన్నీగా. నిజంగానే గోల్డా, రోల్డ్ గోల్డా, ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నిటిని అని తీస్తూ ఉంటాడు. మనోడు జర్నలిస్టు, సొంత ఇల్లు ఉన్నది, మరి ఏం చేసిండో తెలియదు కానీ ఇట్లా అయిపోయింది.